చేర్యాల కుర్మ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని కుర్మ యువ చైతన్య సమితి కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గురిగి నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురవన్నపేట ఘటనకు నిరసనగా చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద కుర్మ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గంట పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో హుటాహుటిన పోలీసులు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేయడంతో తోపులాట మధ్య ధర్నా విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల ముస్లిం యువకుడు అత్యాచారం చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. ఈ కేసును నీరుగార్చకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా యుద్ధ ప్రాతిపదికన విచారణ చేపట్టి గతంలో శంషాబాద్ ఎయిర్పోర్టు వరంగల్లో జరిగిన యాసిడ్ దాడి నిందితులకు ఏ విధంగా వేశారో అదే తరహాలో నిందితుడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవైసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసా పార్వతి సత్యనారాయణ, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు అందే బీరయ్య, జయమల్లేశం, నియోజకవర్గ అధ్యక్షులు ఊరుగంటి శంకర్, కేవైఎస్ జిల్లా అధ్యక్షుడు గౌడ రాజ్ కుమార్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అందే నానిబాబు, కేవైసీ రాష్ట్ర నాయకుడు అందే అశోక్, ఒగ్గు మల్లేశం, ఒగ్గు రాజు, జంగిలి యాదగిరి, బైకని కమలాకర్, కామల్ల అనిల్ కుమార్, కురుమ సంఘం సీనియర్ జిల్లా నాయకుడు ఈరి భూమయ్య, బండారి సతీష్, దయ్యాల రాజు, మీస చిన్న సత్యనారాయణ, బండారి సిద్ధయ్య, బండారి అంచయ్య, ఏగుర్ల మల్లేశం, ఏగుర్ల ఇల్లయ్య, షెట్టే కొమరయ్య, షిగుళ్ల బీరయ్య, బొప్పనపల్లి కర్ణాకర్, మేక యాదగిరి, కాళీదుర్గ ప్రసాద్, నంగి చంద్రం, సూరా సంపత్, అందే బాబు, ఒగ్గు తిరుపతి, ముద్దుల్ల యాదయ్య, ముద్దుల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి ఒక మహిళ కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును పెద్ద ఎత్తున చేసి ఆ పిల్లగాన్ని ఖచ్చితంగా మైనర్ అబ్బాయిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని పిలుపునిచ్చినాము. ఖచ్చితంగా చేయాలి. జై కుర్మా. మన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురవన్నపేట గ్రామంలో గత 3 రోజుల కింద జరిగిన సంఘటన, దాన్ని మరి ఆషామాషిగా చూడకుండా పోలీస్ శాఖ వారు కానీ మన ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆ నిందితుడిని కఠినంగా శిక్షలు కాకుండా ఈ సెక్షన్లు కాకుండా గత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మన వరంగల్లో యాసిడ్ దాడి జరగడం జరిగింది. వారిని ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో అదే మాదిరిగా ఈ శిక్షలు సెక్షన్ కాకుండా ఎన్కౌంటర్ చేయాలని, మరియు ఇంకా అలాంటి చర్యలు ఎవరు చేపట్టకుండా వారికి ఇచ్చే ట్రీట్మెంట్లు చాలా భయంకరంగా ఉండాలని మన చేర్యాల పాత నియోజకవర్గం అధ్యక్షులు కుర్మ సంఘం ఊరుగంటి శంకర్ మాట్లాడుతూ దీని మీద ఎలాంటి సంఘటనలు కఠిన చర్యలు తీసుకోకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఇలా మన చేర్యాల గాంధీ సెంటర్లో మన పెద్ద ఎత్తున ఒక 4,500 మందితోటి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి మేము ఉన్నాము, మీరు భయపడొద్దు అని చెప్పేసి వాళ్ళకు మంచి ధైర్యం చెప్పి అది చేసినాం. కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ ఇంకా దీనికి వెరైటీగా ఎన్కౌంటర్ ఫస్ట్ ఎలాంటి మన ఆసిడ్ దాడిలో ఎన్కౌంటర్ ఎంత చేసిరో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకా అతి తొందరలో ఏమవుతుంది, మీరు ఏ సెక్షన్ పెట్టినా ఓ 3 నెలలు ఉంటారు, 4 నెలలు ఉంటారు, తర్వాత బెయిల్ మీద వస్తారు, యథావధి తిరుగుతారు. అలా కాకుండా ఎన్కౌంటర్ చేయమని కోరుకుంటాను.